చెప్పాలి. నా వాయిస్ Yes, అందరికి sir. వినపడుతుందా? ఓకే. సీ గైస్, ఇప్పటి వరకు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేసాం న్యూ అసెట్ అకౌంటింగ్ S/4HANAలో. ఓకే. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, చాలా ఇంపార్టెంట్. నేను ఏమైతే చెప్తున్నానో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో కాబట్టి మీరు అవి గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. సో బేసికల్లీ మనం ఇప్పటి వరకు న్యూ అసెట్ అకౌంటింగ్లో ఏమేమి టాపిక్స్ చెప్పాము అనేది మీకు ఒక ఐడియా ఇస్తాను. సో న్యూ అసెట్ అకౌంటింగ్ S/4HANAలో మనం మీ అందరికీ కూడా అసెట్ అక్విజిషన్, సో అసెట్ని కొనటం ఎలా అనేది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో అది కూడా మనం విత్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్తో. ఓకే. సో రేపు పొద్దున్న మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అసెట్ అక్విజిషన్ చేసినప్పుడు జనరల్ ఎంట్రీ, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్తో ఏం పడుతుంది అనేది చూసుకొని వెళ్ళాలి. అర్థమైందా? సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్తో మనకి జనరల్ ఎంట్రీ ఏం పడుతుంది, అలాగే టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఏంటి అనేది జనరల్గా మీకు రావాలి ఫస్ట్. ఓకే. సో ఇది మనం F-90 ద్వారా చేసాం. అలాగే సో మీరో టీ కోడ్ అంటే ఏంటి, అసెట్ ప్రొక్యూర్మెంట్ విత్ పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్ టు ఇన్వాయిస్ అంటే MM ఫ్లో. సో MM ఫ్లో ద్వారా కూడా మనం చేయటం జరిగింది. సో అంటే MM ఫ్లో ఉంది, అలాగే ఫైనాన్స్ ఫ్లో ఉంది. సో ఆ తర్వాత బేసిక్గా మనకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకే. సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో పర్టికులర్గా నేను ఇంత టైం తీసుకొని మరీ అసెట్ అకౌంటింగ్ గురించి చెప్తున్నాము అంటే SAP S/4HANAలో మీరు జాయిన్ అయ్యేది ఫర్ అసెట్ అకౌంటింగ్ అన్నమాట. ఓకే. సో మిగతావన్నీ కూడా ECCలో ఏముందో S/4HANAలో చిన్న చేంజెస్ తప్పిస్తే పెద్ద ఏమీ లేవు. బిజినెస్ పార్ట్నర్ ఉంది. సో మీరు ఆల్రెడీ చేశారు. ఓకే. సో మళ్ళీ కస్టమర్తో కూడా చేస్తున్నాం. అలాగే GL చేంజెస్, AC డోకా, లెడ్జర్స్ అండ్ కరెన్సీ సెటిల్. ఓకే. అలాగే న్యూ అసెట్ అకౌంటింగ్లో అద్భుతమైన చేంజెస్. ఓకే. మీకు డాక్యుమెంట్ కూడా ఇచ్చాను. ఓకే. సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ మనకి ECCలో ఎలా ఉంది, అలాగే S/4HANAలో డిప్రిసియేషన్ ఎలా ఉంది అనేది ప్రాక్టికల్గా మనం చూసాం. ఓకే. సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ తర్వాత రిటైర్మెంట్ మనకి సో ఏది చేసినా సరే, అక్విజిషన్ చేసినా, డిప్రిసియేషన్ చేసినా, రిటైర్మెంట్ చేసినా, సో మీరు అకౌంటింగ్ ప్రిన్సిపల్, లెడ్జర్ రెండు ఇష్యూ చేస్తున్నారు, డిప్రిసియేషన్ ఏరియా కూడా తీసుకుంటున్నారు. ఓకే. సో ఈ లింకేజ్ ఇదే మనకి రిటైర్మెంట్ ఆఫ్ అసెట్స్. సో ఫిక్స్డ్ అసెట్స్ రిటైర్మెంట్ అనేది చూసాం మనం. ఓకే. అలాగే సో అలాగే సబ్ అసెట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, అలాగే డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కూడా చూసాం. సో అలాగే నిన్నటి సెషన్లో ఏం చెప్పుకున్నామండి, అండ్ స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ ECCలో ఉంటుంది, S/4HANAలో లేదు. ఓకే. స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్. ఆ తర్వాత రివర్సల్ ఎలా చేస్తారు, సో రివర్సల్ ప్రాసెస్, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్, రివర్సల్ ఎలా చేస్తారు, బ్యాలెన్స్ని ఎలా, వాల్యూస్ని, అక్విజిషన్ వాల్యూస్ని కానీ లేకపోతే డిప్రిసియేషన్ వాల్యూస్ని కానీ రివర్స్ ఎలా చేసి అసెట్ వాల్యూని నిల్ చేయాలి అనేది కూడా చెప్పినాం. ఓకే. సో నిన్నటి సెషన్లో ఏం చెప్పాం మనం, ఎవరు చెప్తారు? AUC settlement, sir. AUC సెటిల్మెంట్, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్. ఓకే. సో ఇవి ఈ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో 100% ఇంటర్వ్యూలో విత్ జర్నల్ ఎంట్రీతో సహా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. మీకు అసెట్ అకౌంటింగ్ సంబంధించి జర్నల్ ఎంట్రీస్ పంపించానా లేదా? జర్నల్ ఎంట్రీస్ లిస్ట్ పంపిస్తాను. ఈ జర్నల్ ఎంట్రీస్ చదువుకోండి ఫస్ట్, ఆ తర్వాత ప్రాసెస్ చదవండి. ఓకే. సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ 100% ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే. సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ 100% ఇంటర్వ్యూలో అడుగుతారు. సో ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఏంటి అన్నది. సో అలాగే డిప్రిసియేషన్కి ECCకి S/4HANAకి వచ్చిన అద్భుతమైన చేంజెస్, రిటైర్మెంట్ ఆఫ్ అసెట్స్, ఎంట్రీస్ అడుగుతారు ఇందులో. ఓకే. రిటైర్మెంట్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో ఎంట్రీస్ ఏంటి, టీ కోడ్స్ ఏంటి. అలాగే సబ్ అసెట్ క్రియేషన్, ఇది ఏం పెద్ద అడగరు. స్మూతింగ్ అండ్ క్యాచ్అప్, ఇది ECCలో ఉంది,
S4 హనాలో లేదు. ఓకే. సో అలాగే రివర్సల్ ప్రాసెస్. సో కొన్ని సినారియోస్ ఇచ్చి రివర్సల్ ఎప్పుడు చేస్తాం? సో అసెట్ క్లాస్ ఇట్ సెల్ఫ్, అసెట్ క్రియేషన్ ఇట్ సెల్ఫ్ రాంగ్, అసెట్ అక్విజిషన్ కూడా రాంగ్ కదా. సో అలాంటప్పుడు డిప్రెషన్ కూడా రివర్స్ చేస్తాము. సో ఇప్పుడు మనకి అసెట్ ఏయూసి 100% ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఇది. ప్రాసెస్ మొత్తం 100% ప్రాసెస్ బేస్డ్. సో ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ క్వశ్చన్ ఏయూసి అంటే. ఓకే. సో ఈరోజు చెప్పే టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. సో ఈ టాపిక్స్ ఇవన్నీ కూడా నేను యాడ్ చేయలేదు నా సిలబస్లో. ఈ సబ్ అసెట్ ఇవన్నీ కూడా యాడ్ చేయలేదు. బట్ సో ఇది ఇంపార్టెంట్ అని చెప్పి నేను చెప్తున్నాను. సో లెగసీ అసెట్ మైగ్రేషన్, లెగసీ అసెట్ మైగ్రేషన్. సో ఇది ఎలా చేస్తారు ఈరోజు టాపిక్ అన్నమాట. ఓకే. సో ఈ టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. సో ఈ ఏరియాస్ మీద మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉండాలి. సో అలాగే కాన్ఫిగరేషన్స్. సో కాన్ఫిగరేషన్స్ మీరు చూసినట్లయితే సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్, టోటల్ ఆల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్. ఎవరైనా చెప్తారు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ ఏంటో? సో మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా. సో లైక్ చార్ట్ ఆఫ్ డిప్రెషన్, అసైన్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్ ఫర్ నాన్ ట్యాక్సిబుల్ అక్విజిషన్స్. ఓకే. సో అలాగే ఇంకేంటిది? సో అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రెషన్ టు కంపెనీ కోడ్. సో అలాగే మనకి ఇంకేమున్నాయి? సో అకౌంట్ డిటర్మినేషన్, స్క్రీన్ లేఅవుట్స్, అసెట్ క్లాసెస్, నెంబర్ రేంజెస్, అసైన్ జిఎల్ అకౌంట్స్, క్రియేషన్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్, ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లు. అవన్నీ అలా చెప్పాలి. అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఏంటి, స్క్రీన్ లేఅవుట్ అంటే ఏంటి. ఓకే. ఇవన్నీ మీకు వచ్చేసి ఉండాలి థియరిటికల్గా. ఓకే. పర్పస్ ఏంటి అనేది. ఓకే. తర్వాత డిప్రెషన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్, డిప్రెషన్ మెథడ్స్ ఏమన్నాయి, డిప్రెషన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏమన్నాయి. ఓకే. అవి నెక్స్ట్ ఏయూసి సంబంధించిన ప్రాసెస్, ఏయూసి సంబంధించిన ప్రాసెస్, ఏఎస్సి సెటిల్మెంట్ ప్రొఫైల్ని క్రియేట్ చేస్తారు. ఓకే. కాన్ఫిగరేషన్, దట్స్ ఇట్. సో కాన్ఫిగరేషన్స్ టెక్నికల్ క్లియర్ అకౌంట్ జస్ట్ లైక్ అసైన్మెంట్ కదా, చిన్న రికన్సిలేషన్ జిఎల్ క్రియేట్ చేసి అసైన్ చేస్తాం, బ్యాక్ అయిపోయింది. సో ఇవి మీకు జర్నల్ ఎంట్రీస్లో అసెట్ అక్విజిషన్, రిటైర్మెంట్, జర్నల్ ఎంట్రీస్ పక్కా పడిపోవాలి, మీకు వచ్చేయాలి. జర్నల్ ఎంట్రీస్ రాకపోతే కష్టం. ఓకే. సో మనకి జర్నల్ ఎంట్రీ అనేది రావాలి. జర్నల్ ఎంట్రీ అసెట్ అకౌంటింగ్లో జర్నల్ ఎంట్రీస్ కూడా అడుగుతారు. ఓకే. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ మనం చెప్పుకున్నాం. అలాగే డిప్రెషన్ కీ సంబంధించిన కాన్ఫిగరేషన్స్, సో ఇవే కదా మనకున్నాయి. సో మెయిన్. సో మనకి అసెట్ అకౌంటింగ్లో కాన్ఫిగరేషన్స్ మన టూ పార్ట్స్లో, ఒకటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చాలా కవర్ అవుతుంది. తర్వాత డిప్రెషన్కి కాన్ఫిగరేషన్, ఈ రెండు మనకి మెయిన్ కాన్ఫిగరేషన్. ఇందులో ఉండే కాన్ఫిగరేషన్స్ ఏంటి? సో బేస్ మెథడ్ని క్రియేట్ చేసుకోవడం. ఓకే. తర్వాత మల్టీ లెవెల్ మెథడ్లో స్ట్రైట్ లైన్ డబ్ల్యూటీ మెథడ్ క్రియేట్ చేసాం. ఓకే. తర్వాత డిప్రెషన్ ఏరియాస్ని అసైన్ చేసాం. ఓకే. సో ఇలాంటివన్నీ కూడా మనం చేసాం ఆల్రెడీ. ఓకే. సో కాన్ఫిగరేషన్ చేసినాం. కాన్ఫిగరేషన్ చేస్తేనే మనకి ఇవన్నీ ఎండ్ రిజల్ట్ వస్తాయి, లేకపోతే రావన్నమాట. సో కాబట్టి న్యూ అసెట్ అకౌంటింగ్లో ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్. ఓకే. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్గనైజ్ స్ట్రక్చర్లో ఉన్న టోటల్ కాన్ఫిగరేషన్స్ విత్ పర్పస్తో సహా, డిప్రెషన్ కీ కాన్ఫిగరేషన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ నోట్కి వచ్చేసాను. ఓకే. నెక్స్ట్ అసెట్ అక్విజిషన్ టెక్నికల్ క్లియర్ అకౌంట్తో జర్నల్ ఎంట్రీ ఏం పడుతుంది, డిప్రెషన్ క్యాలిక్యులేషన్ ఈసీసీకి S4 హనాకి ఏం చేంజెస్ ఉంది, అలాగే రిటైర్మెంట్ ఆఫ్ అసెట్స్. సో అసెట్ రిటైర్మెంట్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఏం పడతాయి. సో మనకి సబ్ అసెట్ క్రియేషన్ టీ కోడ్, దట్స్ ఎనఫ్. స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ అంటే ఏంటి, రివర్సల్ ప్రాసెస్ ఎప్పుడు చేస్తాం. ఓకే. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్ ప్రాసెస్ స్టెప్స్ ఏంటి. సో లెగసీ డేటా మైగ్రేషన్, లెగసీ అసెట్ మైగ్రేషన్, డేటా మైగ్రేషన్ ఎట్లా చేస్తారు. ఓకే. సో అనేదే మనకి ఈ కాన్సెప్ట్ ఈరోజు. ఇవి నేర్చుకుంటే అసెట్ అకౌంటింగ్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే అల్లాడించవచ్చు, ఎప్పుడు అడిగినా కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఓకే. సో అసెట్ అకౌంటింగ్ S4 హనాలో మెయిన్ టాపిక్. సార్ ఇందులో అసెట్ సేల్ గురించి చెప్పరా సార్? అసెట్ సేల్ చేయడం, రిటైర్మెంట్ ఉంది కదా, అట్ రిటైర్మెంట్ విత్ కస్టమర్, వితౌట్ కస్టమర్. ఓకే. విత్ కస్టమర్. సో ఇక్కడ అసెట్ని ఎప్పుడు సేల్ చేస్తారు, అసెట్ పర్పస్ ఏంటి, అసెట్ పర్పస్ పుట్ టు యూసేజ్ పర్పస్.
అసెట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, రిటైర్మెంట్ చేస్తాం. రిటైర్మెంట్ చేసేటప్పుడు మనకి కస్టమర్ ఉంటాడు, కస్టమర్ లేకుండా ఉంటాడు, కస్టమర్ విత్ కస్టమర్, వితౌట్ కస్టమర్. ఓకే, సి ఇది మనకి టాపిక్స్ అండి. ఓకే, సో ఈ టాపిక్స్ ని మనం నేర్చుకోవడం జరిగింది. ఈ రోజు చెప్పే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అసెట్ సంబంధించిన డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ ఎట్లా ఉంటుంది కంపెనీస్ లో. సో దీనికి సంబంధించి మనకి ఎస్ఏపి వాడు కొన్ని ఓఎస్ఎస్ నోట్స్ కూడా రిలీజ్ చేశాడు అనమాట. ఓకే, సో ఓఎస్ఎస్ నోట్స్ అంటే ఏంటి, సో కొన్ని ఎస్ఏపిలో డేటా మైగ్రేషన్ ఎట్లా చేయాలి అనేది నోట్స్ ఎస్ఏపి వాడు రిలీజ్ చేశాడు ఆల్రెడీ. ఓకే, సో ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే మనకి లెగసీ డేటా అసెట్ ట్రాన్స్ఫర్ టాపిక్. లెగసీ డేటా అసెట్ ట్రాన్స్ఫర్. సో లెగసీ డేటా అసెట్ ట్రాన్స్ఫర్ ఈరోజు టాపిక్ మనకి. ఓకే, ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఓకే, సో ఈ టాపిక్తో పాటు మనం దీంతో పాటు సో అసెట్ ట్రాన్స్ఫర్స్ కూడా డిస్కస్ చేసాం. ఎవరు మాట్లాడతలేరు. సో అసెట్ ట్రాన్స్ఫర్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అసెట్ ట్రాన్స్ఫర్స్ ఎలా చేయాలి, అసెట్ వాల్యూని ఒక అసెట్ నుంచి ఇంకో దానికి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలన్నది కూడా మనం క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, సో ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. ఓకే, సో మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు చూసుకోండి. సో లెగసీ డేటా అసెట్ ట్రాన్స్ఫర్, సో ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపికే. ఓకే, సో జనరల్గా సో లెగసీ అసెట్ అంటే ఏంటి చెప్పండి. లెగసీ అసెట్ అంటే ఏంటి? వాట్ ఈస్ లెగసీ? నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి లో మూవ్ చేయడం. సో లెగసీ మీన్స్ నాన్ ఎస్ఏపి, అంతేనా కదా? లెగసీ మీన్స్ నాన్ ఎస్ఏపి. ఇదేంటి? సో లెగసీ అంటే నాన్ ఎస్ఏపి సిస్టమ్, అంతేనా? సో లెగసీ అంటే నాన్ ఎస్ఏపి సిస్టంలో ఉన్న అసెట్ని మనం ఎస్ఏపిలో క్రియేట్ చేయాలి. సో నాన్ ఎస్ఏపిలో ఉన్న అసెట్స్ని ఎస్ఏపిలో క్రియేట్ చేయాలి. ఓకే, సో నాన్ ఎస్ఏపిలో ఉన్న అసెట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2023 మంది ఫిజికల్ ఇయర్, అవునా కదా? సో ఏప్రిల్ స్టార్ట్ అయింది మంది బుక్స్ ఆఫ్ అకౌంట్, ఏప్రిల్ టు మార్చ్ నుంచి స్టార్ట్ అయింది, అవునా? సో ఏప్రిల్ టు మార్చ్ అంటే మార్చ్ 2024 కల్లా మనకి బుక్స్ అనేది క్లోజ్ అయిపోతాయి, అవునా కదా? సో ఏప్రిల్ నుంచి మన బుక్స్ ఆఫ్ అకౌంట్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు మనకి ఇది కరెంట్ ఇయర్, ఇది మన కరెంట్ ఫిజికల్ ఇయర్. ఓకే, కరెంట్ ఫిజికల్ ఇయర్. సో మన ప్రీవియస్ ఫిజికల్ ఇయర్ ఏంటి మరి? ఓకే, సో ప్రీవియస్ ఫిజికల్ ఇయర్ కూడా ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిందే కదా. సో ఏప్రిల్ 2022 నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ 2023 కల్లా క్లోజ్ అయిపోయినాయి, అవునా కదా? సో ఇక్కడ ఏప్రిల్ 2022 అనేది నీకు కనపడుతుంది, అలాగే మార్చ్ 2023 అనే కనపడు. అంటే 2022ది పాస్ట్. సో కరెంట్ ఫిజికల్ ఇయర్ 2023 నుంచి మార్చ్ అనమాట. ఇప్పుడు మనం కరెంట్ ఇయర్లో ఉన్నాం, మార్చ్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు మనం మార్చ్లో ఉన్నాం. సో ఇప్పుడు లెగసీ అంటే ఏంటి? లెగసీ అంటే నేను సో మొన్న అసెట్ని క్రియేట్ చేసి అక్విజిషన్ చేశాను. ఎప్పుడు జనరల్గా ఎప్పుడు చేశాను? కరెంట్ ఇయర్లోనా, పాస్ట్ ఇయర్లోనా, ప్రీవియస్ ఇయర్లోనా, కరెంట్ ఇయర్ అక్విజిషన్ చేశాను. కరెంట్ ఇయర్లోనే నేను కొన్నా. ఓకే, కరెంట్ ఇయర్లోనే నేను డిప్రిసియేషన్ చేశాను. కరెంట్ ఇయర్లోనే రిటైర్మెంట్ అనేది ఇప్పుడు చెయ్యం, లాస్ట్లో చేసుకుంటాం. ఓకే, అది యూస్ఫుల్ లైఫ్ అయిపోయిన తర్వాత. సో కరెంట్ ఇయర్ అక్విజిషన్స్ అంటే ఏంటి? కరెంట్ మనకి ఏదైతే జరుగుతుందో ఈ ఫిజికల్ ఇయర్లో అందులోనే మనం కొన్నాం. ఓకే, సో మరి అంతకు ముందు కూడా ఉంటాయి క్లయింట్ దగ్గర. సో ప్రీవియస్ ఫిజికల్ ఇయర్స్లో కూడా క్లయింట్ దగ్గర డేటా ఉంటుంది, అవునా కదా? ఎవరు చెప్తారు? సో క్లయింట్ దగ్గర ఆల్రెడీ కరెంట్ ఇయర్తో ఓకే, ఆల్రెడీ గోలైవ్లోకి వెళ్ళిపోయాడు. ఈ ఇయర్ నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాడు బుక్స్ ఆఫ్ అకౌంట్, అంతా బాగానే ఉంది. మరి అంతకు ముందు ఇయర్లో కూడా వాడి దగ్గర డేటా ఉంటుందిగా. ఓకే, సో కరెంట్ ఇయర్లో అంటే నువ్వు AS01 అసెట్, వాట్ ఈస్ ద టీ కోడ్ ఫర్ అసెట్ క్రియేషన్ చెప్పండి. సో AS01లోకి వెళ్ళి అసెట్ని క్రియేట్ చేసేస్తాం. ఓకే, సో మరి పాస్ట్ ఇయర్లో కూడా క్లయింట్ దగ్గర డేటా ఉంటుంది కదా.
ఓకే. సో, అంతకు ముందు 2022 ఫిజికల్ ఇయర్‌లో కూడా క్లయింట్ దగ్గర డేటా ఉంటదా? ఉండదా? సో, మరి అలాంటప్పుడు మరి ఆ డేటాని ఎస్ఏపీలోకి తీసుకురావాలా? వద్దా? అంటే లెగసీ సిస్టమ్‌లో ఉన్న డేటాని ఎస్ఏపీలోకి తీసుకురావాలి. సో, తీసుకురావడానికి మనకి సెపరేట్ టీ కోడ్స్ ఉన్నాయి. ఓకే. సో, దీనికేంటంటే ఎస్ఏపీ వోడు కొన్ని నోట్స్ కూడా రికమెండ్ చేశాడండి. సో, ఎస్ఏపీ వోడు ఇలా చేయండి. సో, లెగసీ ట్రాన్స్‌ఫర్, అసెట్ లెగసీ ట్రాన్స్‌ఫర్ ఇట్లా చేయండి అని చెప్పి ఎస్ఏపీ వోడు కొన్ని నోట్స్ ఇస్తా ఉంటాడు. ఓకే. ఆ నోట్స్ ఏమైతే ఉన్నాయో, ఆ నోట్స్ మీరు జనరల్‌గా ఏంటంటే ఇంప్లిమెంట్ చేయాలి. కొన్ని సిస్టమ్‌కి సపోర్ట్ చేస్తాయి. కొన్ని సిస్టమ్స్ సపోర్ట్ చేయవు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈసీసీలోనే ఓల్డ్ వెర్షన్స్ ఉంటాయి బాగా. ఈసీసీ 5.2 సో, అలాంటి ఆటిలకి సపోర్ట్ చేయవు. ఓకే. సో, వాళ్ళు ఏంటంటే కన్వర్ట్ అవ్వాలి. వాళ్ళేంటంటే మైగ్రేట్ చేసుకోవాలి కొన్ని సిస్టమ్‌లో మైగ్రేట్ చేసుకోవాలి. అబాకస్‌తో కూర్చొని, బేసిస్ టీమ్ వాళ్ళతో కూర్చొని, ఫైనాన్స్ టీమ్ వాళ్ళతో కూర్చొని మైగ్రేట్ చేసుకోవాల్సొస్తది. సో, అంటే ఓల్డ్ సిస్టమ్‌లో ఉన్నప్పుడు అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇప్పుడేంటంటే టాపిక్ ఏంటంటే మనకి ఓకే. సో, టాపిక్ ఏంటంటే మనకి సో, ఓల్డ్ సిస్టమ్‌లో ఉన్న డేటాని ఎస్ఏపీలోకి మనం తీసుకురావటానికి సో, ఏమేమి టీ కోడ్స్ మనం జనరల్‌గా యూజ్ చేస్తాం అనేది మనకి కాన్సెప్ట్ అన్నమాట. సో, ఒకసారి మనకి టీ కోడ్స్ రాసుకోండి. సో, క్రియేషన్ ఆఫ్ లెగసీ అసెట్. సో, క్రియేషన్ ఆఫ్ లెగసీ అసెట్. సో, లెగసీ అసెట్‌ని మనం ఎస్ఏపీలో క్రియేట్ చేయాలి. ఓకే. టీ కోడ్ వచ్చేటప్పటికి AS91. AS91 టీ కోడ్. సో, లెగసీ అసెట్‌ని మనం క్రియేట్ చేయాలి అంటే టీ కోడ్ వచ్చేటప్పటికి AS91. అలాగే మరి ఆ ప్రీవియస్ ఇయర్‌లో మనకి డిప్రిసియేషన్ గూడా ఉంటది. ఇప్పుడు అసెట్ ఉంది అంటే, ఇప్పుడు అసెట్‌తో పాటు దాని ప్రీవియస్ ఇయర్‌లో డిప్రిసియేషన్ గూడా ఉంటాయి. అవి గూడా మన ఎస్ఏపీలో సో, ఎంటర్ చేయాల్సొస్తది. సో, అప్పుడు దాన్ని అప్డేట్ క్యుములేటివ్ అక్విజిషన్ అండ్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. సో, వాల్యూస్‌ని ఎస్ఏపీ సిస్టమ్ అప్డేట్ చేయడానికి ఏబీ ఒక్క నిమిషం అండి కాల్. ఏబీఎల్‌డిటి అని చెప్పి మనకి 2 ఉన్నాయండి. సో, ఈ 2 టీ కోడ్స్‌ని యూజ్ చేసుకొని సో, మనం అసెట్ టేక్ ఓవర్ అనేది చేసుకోవచ్చనమాట. ఓకే. ఈ 2 టీ కోడ్స్‌ని యూజ్ చేసుకొని అసెట్ టేక్ ఓవర్ అనేది చేసుకోవచ్చనమాట. అసెట్ టేక్ ఓవర్ అంటే వాల్యూస్‌ని మనం టేక్ ఓవర్ అనేది చేసుకోవచ్చనమాట. సో, అసెట్ వాల్యూస్‌ని మనం ఎస్ఏపీలోకి టేక్ ఓవర్ అనేది చేసుకోవచ్చు. సో, దీనికి మనకి టీ కోడ్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ మనం లెగసీ అసెట్‌ని క్రియేట్ చేసుకోవాలి. AS91లో అలాగే సో, ఆ ప్రీవియస్ ఇయర్ సంబంధించిన క్యుములేటివ్ లేదా అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ వాల్యూస్‌ని సో, మనం ఏబీఎల్‌టిటి అని చెప్పి మనం ఒక టీ కోడ్ ద్వారా అప్‌లోడ్ చేసి బ్యాలెన్సెస్‌ని AW01లో చూడొచ్చనమాట. సో, ఇది ఇప్పుడు మనం ఎస్ఏపీలో నేను సో, ఒక లెగసీ అసెట్‌ని క్రియేట్ చేశాను. సో, దీంట్లో గూడా మనకు ఒకటుంది. సో, ఇప్పుడు ఇది మిడ్ ఇయర్‌లో స్టార్ట్ చేస్తున్నామా? సో, లేకపోతే కరెంట్ ఇయర్‌లో స్టార్ట్ చేస్తున్నామా? అనేది కూడా ఉంది. అంటే ఏంటి మిడ్ ఇయర్‌కి ముందు జరిగినయన్నీ కూడా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఒకటుంది. మళ్ళా కరెంట్ ఇయర్‌లో ట్రాన్స్‌ఫర్ చేయడానికి కూడా కరెంట్ ఇయర్ అక్విజిషన్స్ కూడా ఒకటుందనమాట ప్రాసెస్. సో, ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇప్పుడు జనరల్‌గా ఇది సో, మనకి ప్రీవియస్ ఇయర్ సంబంధించి ఫిజికల్ ఇయర్ సంబంధించి మనం సో, చేద్దాం ఇది. సో, ఇది చేయాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే ఒక టీ కోడ్ ఉంది మనకి. ఒక్క నిమిషం. ఓఏఏక్యూ. సో, ఓఏఏక్యూ అనే టీ కోడ్ ఉంది. సో, ఈ టీ కోడ్ మనం లాస్ట్ టైమ్ గూడా మనం చేసాం ఇది. డిస్‌ప్లే సెట్టింగ్ ఫర్ కంపెనీ కోడ్ ఇన్ అసెట్ అకౌంటింగ్. సో, మన కంపెనీ కోడ్ వచ్చేటప్పటికి ZN01 ఓకే. ZN01 సో, మనది లీడింగ్ లెడ్జర్. సో, ఇక్కడ సో, ఈ లీడింగ్ లెడ్జర్ అన్నమాట. సో, ZN01 మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు లెగసీ డేటా ట్రాన్స్‌ఫర్ అని చెప్పి ఉంది చూడండి. సో, లెగసీ డేటా ట్రాన్స్‌ఫర్.
సో ఇది అంటే ఏంటి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వన్. అంటే ఈ లెగసీ అసెట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, అంటే మైగ్రేషన్ చేసేటప్పుడు, నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఐపిలో తీసుకొచ్చేటప్పుడు ఇవి డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఎప్పుడు పర్ఫామ్ చేస్తున్నారు, ఇది ట్రాన్స్ఫర్ డేట్ ఎప్పుడు? ఓకే. సో అంటే ఓల్డ్ సిస్టమ్‌లోది కదా! 2023 అంటే 2022 ఫిజికల్ ఇయర్ కింద లెక్క ఇది. ఓకే. సో మనకి 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యేది. సో అది కరెంట్ ఇయర్ కింద వస్తది. ఇది ప్రీవియస్ ఇయర్. సో ట్రాన్స్ఫర్ డేట్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ డేట్ చేద్దాం అనుకున్నాం అన్నట్టు. సో ఇక్కడ ఇన్ ప్రిపరేషన్, అలాగే ఆన్ గోయింగ్ అదర్ పోస్టింగ్స్ ఆర్ అలౌడ్ అండ్ కంప్లీటెడ్ అని చెప్పి మనకు ఉంది. సో ఇన్ ప్రిపరేషన్ అంటే ఈ లెగసీ డేటా సంబంధించి, ట్రాన్స్ఫర్ సంబంధించి కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఇన్ ప్రిపరేషన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. ఆన్ గోయింగ్ అంటే జరుగుతుంది. సో ఆన్ గోయింగ్ అంటే కాన్ఫిగరేషన్స్‌తో పాటు లెగసీ డేటా ట్రాన్స్ఫర్ అప్లోడ్ చేస్తున్నాం. సో ఆన్ గోయింగ్ విత్ అదర్ పోస్టింగ్స్ అంటే సో ఈ అసెట్ సంబంధించిన ఈ డిప్రెషన్ గానీ, ఓపెన్ పోస్టింగ్ గానీ, సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ డాక్యుమెంట్ టైప్స్‌కి ఈట్లికి సంబంధించి అప్లోడ్ అన్నట్టు జరుగుతున్నట్టు. సో ఇక్కడ లెగసీ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ ఒక్కదానికే కాదు, ఓన్లీ అసెట్ అకౌంటింగే అని కాదు, చాలా ఆట్లకి ఇచ్చారు. ఓకే. చాలా ఆట్లకి మన ఈ ప్రాసెస్ చేయించేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అసెట్ అకౌంటింగ్ సంబంధించింది అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటే, అసెట్ అకౌంటింగ్ సంబంధించి మనం తీసుకుంటాం. పోస్టింగ్స్ కూడా మనం అలౌ చేయాలి సిస్టమ్‌లో అని అంటే, పోస్టింగ్స్ కూడా అలౌ చేస్తాం. ఓకే. సో ఇది మనకి ఈ ట్రాన్స్ఫర్ డేట్ వచ్చేటప్పటికి నేను ప్రీవియస్ ఫిజికల్ ఇయర్ సంబంధించింది. ఓకే. ఇది ప్రీవియస్ ఫిజికల్ ఇయర్ సంబంధించింది. కరెంట్ ఫిజికల్ ఇయర్ అయితే 1 ఏప్రిల్ 2023 నుంచి స్టార్ట్ మనకి. సో ఇది నేను ప్రీవియస్ డేటాని ఎస్ఏపిలోకి అప్లోడ్ చేయాలన్నమాట. అందుకే నేను సో ట్రాన్స్ఫర్ డేట్‌ని ప్రీవియస్ తీసుకున్నాను. దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే. దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే దీన్ని మార్చుకోవచ్చు మీరు. ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఇది మీరు ఈ డేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సో ఇక్కడ మనం చేసేటప్పుడు, ఈ అప్లోడ్ చేసేటప్పుడు ఇన్ ప్రిపరేషన్‌లో ఉండకూడదు. ఇన్ ప్రిపరేషన్‌లో ఉంటే అవ్వదు. సో ఆన్ గోయింగ్ అదర్ పోస్టింగ్స్ అలౌడ్ అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది చేయాలి. ఇది చేసిన తర్వాత సో మీరు చేయాల్సిన పనేంటి అంటే, ఇది ఫస్ట్ చేయాలి. ఓకే. ఇది చేసిన తర్వాత సో నెక్స్ట్ మీరు చేయాల్సిన పనేంటి అంటే, ఒక లెగసీ డేటా ట్రాన్స్ఫర్ అని చెప్పి ఒక ఆఫ్సెట్టింగ్ జీఎల్‌ని మనం క్రియేట్ చేయాలండి. ఓకే. సో ఒక ఆఫ్సెట్టింగ్ జీఎల్‌ని మనం క్రియేట్ చేయాల్సొస్తది. అది సో ఎస్‌పిఆర్ఓలోకెళ్ళి రిఫరెన్స్ ఐఎంజీ క్రియేట్ చేసి మనం అసైన్ చేయాలంతే. సో అసెట్ అకౌంటింగ్ సంబంధించి మనం అసెట్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, మాస్టర్ డేటా, asset data transfer. So parameter for data transfer. Specify offsetting account for legacy data transfer. So దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఇది ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది. సో ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్‌కి లెగసీ డేటా ట్రాన్స్ఫర్ అనే జీఎల్‌ని అసైన్ చేయాలి. ZN01లోకి వెళ్ళి ఈ 2 కాన్ఫిగరేషన్స్ చెక్ చేసుకోండి. సో ఈ జీఎల్ నేను లెగసీ డేటా ట్రాన్స్ఫర్ అని చెప్పి ఒక జీఎల్ నేను క్రియేట్ చేశాను. ఇక్కడ అసైన్ చేశాను. సో ఎందుకంటే మనకి ఈ అప్లోడ్ చేసినప్పుడు మనకి ఎంట్రీస్ కూడా పడతాయి. ఓకే. సో ఈ అప్లోడ్ చేసినప్పుడు ఎంట్రీస్ ఏం పడతాయి అనేది కూడా నేను మీకు డాక్యుమెంట్ ఇస్తాను. ఓకే. సో మనకి అప్లోడ్ చేసినప్పుడు ప్రీవియస్ అక్యుములేటెడ్ వాల్యూస్ ఇవన్నీ అప్లోడ్ చేసినప్పుడు మనకి ఎంట్రీస్ పడతాయి. ఓకే. సో ఇది ఇక్కడ లెగసీ డేటా ట్రాన్స్ఫర్ అని పెట్టాను. ఇక్కడ ఆఫ్సెట్టింగ్ అని పెట్టాడు వాడు. అంతే, డిఫరెన్స్ ఏమి. సో ఈ ఎంట్రీస్ కూడా పడతాయి. సో ఈ ఎంట్రీస్‌ని మనం ఎస్ఏపిలో చూపించాల్సి వస్తుంది. సో పోస్ట్ చేసేటప్పుడు మనకి ఇవన్నీ కూడా రావాలి. సో కాబట్టి ఫస్ట్ చేయాల్సిన కాన్ఫిగరేషన్ మీరు చేయాల్సింది ఏంటంటే, సో దీనికి సంబంధించి ఓకే. సో ఓకే ఏక్యూలోకి వెళ్ళి ఓకే. సో మీరు లెగసీ డేటా ట్రాన్స్ఫర్ సంబంధించిన ఏ డేటాని మీరు అప్లోడ్ చేస్తున్నారు, ఆ డేట్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. అండ్ సో ఇది ఆన్ గోయింగ్ అదర్ పోస్టింగ్స్ అలౌడ్ అనే ఆప్షన్ టిక్ చేసుకొని అసెట్ అకౌంట్‌కి సంబంధించి చేస్తున్నారు కాబట్టి అసెట్ అకౌంట్ డాక్యుమెంట్ టైప్ తీసుకోవాలి. ఓకే. సో ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన పని. ఓకే. ఇది చేసిన తర్వాత సో మీరు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ఎస్‌పిఆర్ఓ పాత్‌లోకి వెళ్ళి ఓకే. సో ఎస్‌పిఆర్ఓ పాత్‌లోకి వెళ్ళి రిఫరెన్స్ ఐఎంజీలోకి వెళ్ళి
సో ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఇవి ఈ కాన్ఫిగరేషన్స్ మీ దగ్గర ఉండాలి అట్లీస్ట్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, అలాగే అసెట్ డేటా ట్రాన్స్ఫర్, అలాగే పారామీటర్స్ ఫర్ డేటా ట్రాన్స్ఫర్, సో స్పెసిఫై ఆఫ్సెట్టింగ్, లెగసీ ట్రాన్స్ఫర్. ఓకే, సో లెగసీ ట్రాన్స్ఫర్ సంబంధించి ఈ షుడ్ బి డిఫైన్ యాజ్ ఎ బ్యాలెన్స్ షీట్ ఐటమ్ కింద మనం తీసుకుంటాం. ఇది ఆఫ్సెట్టింగ్ అంటే క్లియరింగ్. సో బ్యాలెన్స్ షీట్ ఐటమ్ కింద తీసుకుంటాము. కరెంట్ లైబిలిటీ తీసుకోండి. అసెట్ ఆఫ్సెట్టింగ్ అకౌంట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక లెగసీ అసెట్ని ఎస్ఐపిలో క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సో లెగసీ అసెట్ని ఎస్ఐపిలో క్రియేట్ చేయాలి. సో లెగసీ అసెట్ని ఎస్ఐపిలో క్రియేట్ చేయాలి అంటే మనం యూజ్ చేసే టీ కోడ్ వచ్చేటప్పటికి AS91. సో లెగసీ అసెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు సో బిల్డింగ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నావు. సో బిల్డింగ్ అనేది ఆల్రెడీ లెగసీ అసెట్ మీ సిస్టంలో ఆల్రెడీ ఉంది, దానికి సంబంధించిన వాల్యూస్ కూడా ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇవి వాల్యూస్ని మనం ఎలా చేసుకుంటాం అనేది కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ అసెట్ క్లాస్ ఇది బిల్డింగ్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి దీనికి సంబంధించిన అసెట్ క్లాస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఎంటర్ కొడితే మీకు సో ఇక్కడ సో బిల్డింగ్ టు ఇది లెగసీ అని చెప్పి మీకు ఐడియా కోసం పెడతాం. లెగసీ అసెట్ అంటే ఏంటి? ఇది నాన్ ఎస్ఏపిలో ఉన్న సిస్టంలో ఉన్న లెగసీ అసెట్. సో ఇవి కాన్ఫిగరేషన్స్ ఆల్రెడీ మనం చేసేసాం. అలాగే సో ఇక్కడ క్యాపిటలైజేషన్ డేట్. సో క్యాపిటలైజేషన్ డేట్ నేను సో ఇది ఓల్డ్ సిస్టంలోది కాబట్టి ఓకే ఈ రోజు క్యాపిటలైజేషన్ డేట్ అయ్యేమో. సో ఎప్పుడు ఇది కొన్నారు? ఎప్పుడో కొన్నారు, 21/3/2003 23న కొన్నారు. సో ఇది ట్రాన్స్ఫర్ చేసేది కూడా మనం డేట్ ఇచ్చాం. ట్రాన్స్ఫర్ కూడా అంటే దానికి ముందు వేసుకోవాలి కానీ దాని తర్వాత వేసుకోకూడదు. ఇప్పుడు కరెంట్ ఇయర్ సంబంధించిన క్యాపిటలైజేషన్ వేసుకో, ఎందుకంటే ఓల్డ్ ఇది ఎప్పుడో కొనుక్కున్నారు కాబట్టి ఆ డేట్స్ ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు క్యాపిటలైజేషన్ అయ్యింది అనే డేట్ అనేది మీకు ఇస్తారు. సో ఆ డేట్ని ఇక్కడ వేసుకోవాలి. ఓకే, సో ఆ డేట్ని వేసుకొని ఇక్కడ డిప్రెషన్ ఏరియా. సో డిప్రెషన్ ఏరియాలో డిప్రెషన్ కీ. సో డిప్రెషన్ స్టార్ట్ డేట్ కూడా చాలా ఓల్డ్ డేట్. ఓకే, సో ఇప్పుడుది కాదు, ఇది ఎప్పుడుదో ఓల్డ్ డేట్. ఓకే, సో ఈ డేట్ నుంచి డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇది కొన్న అసెట్కి కొన్న దానికి సో ఈ డిప్రెషన్ 21వ తారీఖు నుంచి కూడా వేసుకోవచ్చు. మీరు 21/3/2023 వేసుకోవాలి. సో ఈ రోజు నుంచి ప్రయత్నించాలి. ఓకే, సో ఎంటర్. సో సేవ్ చేస్తే లెగసీ అసెట్. సో ఇక్కడ బ్యాకెండ్లో మనకి స్క్రీన్ లేఅవుట్లో బిజినెస్ ఏరియా మ్యాండేటరీ అన్నారు, బిజినెస్ ఏరియా కూడా తీసుకోవడం జరిగింది. సేవ్ చేయండి. సో లెగసీ అసెట్ అనేది క్రియేట్ అయిపోయింది. 204తో మనకి లెగసీ అసెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది ఎప్పుడుది? ప్రయర్ ఇయర్ ఎక్విజిషన్స్. ఇప్పుడుది కాదు, కరెంట్ ఇయర్ది కాదు, ప్రయర్ ఇయర్ ఎక్విజిషన్స్కి. ఓకే, సో ఇప్పుడు మనం ఇది క్రియేట్ చేసాం కదా, లెగసీ అసెట్ని క్రియేట్ చేసాం కదా. సో ఇది మనం AW01Nలో మనం ఇది చూడొచ్చు అనమాట. ఓకే, సో అసెట్ సంబంధించింది మనం చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి అసెట్నే క్రియేట్ చేసి అక్విజిషన్ ఏమీ చేయలేదు, అందుకే ఇక్కడ ఏమీ నీకు చూపించదు. ఓకే, సో ఇప్పుడు వాల్యూస్ చూడాలంటే AW01. ఇప్పుడు అక్కడ ఏమీ చూపించట్లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి? సో మన దగ్గర ఆల్రెడీ సో అసెట్ అయితే ఉంది, పాత అసెట్ అంటే ఏంటి? సో ఓల్డ్ సిస్టంలో ఉన్న అసెట్ మన దగ్గర ఉంది AS91. ఓకే, అదే మనం దీనికి సంబంధించిన వాల్యూస్ క్యుములేటివ్ అక్విజిషన్ వాల్యూస్ కానీ డిప్రెషన్ వాల్యూస్ కానీ మనం ABLTT ద్వారా టీ కోడ్ ద్వారా మనం ఏంటంటే అప్డేట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ABLDT అనే టీ కోడ్ ద్వారా మనం అప్డేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నీ కంపెనీ కోడ్ అండ్ అసెట్ అలాగే సబ్ నెంబర్. సో ఇది నీ అసెట్ ఇప్పుడు క్రియేట్ చేసిన అసెట్. దీన్ని క్లిక్ చేసాం. సో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సో ఈ అసెట్ సంబంధించిన డేటాని మాన్యువల్గా కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అక్విజిషన్ అంటే మనం ఆ టీ కోడ్లు ఉపయోగిస్తాం చూడండి, అలా ఏం కాదు, జస్ట్ ఇది మాన్యువల్గా కూడా దాని వాల్యూ ఎంత ఇంత. ఓకే, సో అలాగే దాని డిప్రెషన్ ఎంత? సో ఒక 1000 రూపాయలు డిప్రెషన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు కదా, ఆ డిప్రెషన్ దాని అక్విజిషన్ వాల్యూ డిప్రెషన్ ఇవన్నీ ఇచ్చేసి సో ఎంటర్ కొట్టి సో సేవ్ చేయండి. సేవ్ చేసేటప్పుడు సిమ్యులేట్ చేయండి, సేవ్ చేయకుండా డైరెక్ట్గా సిమ్యులేట్ చేయండి. సో సిమ్యులేట్ చేస్తే మనకి పోస్టింగ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ది ఫిజికల్ ఇయర్. సో ఎర్లియర్ ఫిజికల్ ఇయర్స్ అంటుంది. సో ఇప్పుడు ఇది ఇక్కడది కాదు, ఇది ఎప్పుడు
2022లో ఓకే డేటా 2022 ఫిజికల్ ఇయర్ సంబంధించింది. ఇప్పుడు మనం 2023లోనే ఉన్నాం, 2024 కాదు. 2024 ఫిజికల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే మనకి సో ఎంట్రీ అనేది పడుతుంది అనమాట. సో ఇది 70 అంటే మనకి సో 70. సో ఇది అసెట్ సంబంధించి డిప్రిసియేషన్ సంబంధించి 75 అక్విజిషన్. సో అక్విజిషన్ వచ్చేటప్పటికి మనకి 1 lakh, అది 1 lakh. సో అలాగే సో లెగసీ ట్రాన్స్ఫర్, దీంట్లో నుంచి అసెట్లో నుంచి అమౌంట్ తీసింది ఏదైతే ఉందో లెగసీ అసెట్ ట్రాన్స్ఫర్స్లోకి వెళ్తుంది అనమాట. ఈ జిఎల్ని క్రియేట్ చేసి ఆల్రెడీ మనం బ్యాక్ అండ్ అసైన్ చేసినాం. ఓకే, సో అంటే ఏంటి, మాన్యువల్గా కూడా నువ్వు ఇలా ఎంటర్ చేయొచ్చు లెగసీ డే సంబంధించి అంటే ఓల్డ్ సిస్టంలో. సో ఇది మనం పోస్ట్ చేసిన జనరల్ అకౌంట్ ప్రిన్సిపల్ దా. సో ఇప్పుడు మనం సేవ్ ఇక్కడ ఇది మనం చేస్తుంది. ఇది ఒకవేళ గ్రూప్ కరెన్సీలో ఉంటే గ్రూప్ కరెన్సీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సేవ్ చేయండి. సో ఇప్పుడు ఇది అసెట్ సంబంధించింది పోస్ట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మీరు AW01Nలోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో పోస్టెడ్ వాల్యూస్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఇది అక్విజిషన్, ఇదేమో ఇది కనబడుతుందా? సో అంటే ఏంటి, మన ఓల్డ్ సిస్టంలో అంటే ఓల్డ్ అంటే లెగసీ సిస్టంలో మనకి డేటాని మనం ఎంటర్ చేసాం. ఓకే, సో ఇది సో ప్రయర్ డేటాని ఎంటర్ చేసాం మనం. అర్థమైందా? సో ఇది లెగసీ అసెట్ సంబంధించింది. ఓకే, సో మనకి అసెట్ని క్రియేట్ చేయడం, AS91లో అసెట్ని క్రియేట్ చేయడం ఎలా అన్నది తెలిసింది. అలాగే మాన్యువల్గా మనం సో అసెట్ సంబంధించిన వాల్యూస్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది కూడా మీకు తెలిసింది. ఓకే, సో ఇవన్నీ కూడా లెగసీ డేటా అసెట్ ట్రాన్స్ఫర్ ఫర్ ప్రీవియస్ ఇయర్ సంబంధించింది అసెట్స్ ఇవి. సో కరెంట్ ఇయర్ సంబంధించి అసెట్స్ని ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి? సో లెగసీ డేటా ఫర్ ది కరెంట్ ఇయర్ అసెట్స్ ప్రొక్యూర్డ్ అనమాట. సో అది ఎలా చేసుకోవాలి అంటే అది కూడా సేమ్ వే. సో కరెంట్ ఇయర్ సంబంధించి నువ్వు అసెట్ను కూడా క్రియేట్ చేసుకోవాలి. సో మనం క్రియేట్ చేసుకోవడానికి AS91 కూడా యూజ్ చేస్తాం అసెట్ని ఎప్పుడు కూడా. సో ఇది వేరే అసెట్ క్లాస్ కూడా తీసుకోండి అవసరం అయితే. బిల్డింగ్ 3 ఇది కరెంట్ ఇయర్ సంబంధించింది బిల్డింగ్. ఇది జస్ట్ లైక్ ఐడియా కోసం లెగసీ అసెట్ ఇది అంటే నాన్ SAP సిస్టంలో ఉన్నది, మనం మాన్యువల్గా చేస్తున్నాం అనమాట. సో ఎంటర్. సో ఇక్కడ దీనికి సంబంధించి నేను సో ఈ రోజు డేట్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ రోజు డేట్ తీసుకొని ఎంటర్ చేస్తాను. క్యాపిటలైజేషన్ డేట్ మస్ట్ బి అర్లియర్ దాన్ ఆర్ సేమ్ హ్యాస్ ట్రాన్స్ఫర్ డేట్ అన్నాడు. సో ఇది నేను 2023 వేసుకుంటున్నా. ఇది చేసేటప్పుడు మీరు సో ఇక్కడ డిప్రెషన్ ఏరియాస్ అన్నీ కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది వచ్చేసాను. ఇది కరెంట్ ఇయర్లో మనం ఎలా అక్విజిషన్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనం అసెట్ అయితే ఓల్డ్ది, కానీ కరెంట్ ఇయర్లో అక్విజిషన్స్ ఎలా చేస్తాం అన్నట్టు. సో ఆ తర్వాత ఈ అసెట్ని క్రియేట్ అయిపోయింది కదా. సో ఈ అసెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత సో మీరు అక్విజిషన్ వాల్యూని అప్డేట్ చేయడానికి AB01 అని చెప్పి టీ కోడ్ని యూజ్ చేస్తారు అన్నమాట. AB01 కరెంట్ ఇయర్ అక్విజిషన్స్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అండ్ డిప్రెషన్ ఏరియా. ఓకే, అండ్ డాక్యుమెంట్ డేట్, అసెట్ అక్విజిషన్ డేట్, సో అమౌంట్, కరెంట్ ఇయర్ అక్విజిషన్ అన్నట్టు. సిమ్యులేట్. సో సిమ్యులేట్ చేస్తే మనకి ఇక్కడ కాంట్రా అకౌంట్ అక్విజిషన్ వాల్యూ కుడ్ నాట్ ఫౌండ్ అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ మీరు అడిషనల్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఆఫ్ సెట్టింగ్ అండ్ లెగసీ సంబంధించిన నేను ఏదైతే క్రియేట్ చేశానో జిఎల్, ఆ జిఎల్ని అసైన్ చేయాలి. సో 100/506 కంపెనీ కోడ్ కెన్ బి ఓన్లీ పోస్టెడ్ ఇంటర్నల్లీ. సో ఇది ఇంటర్నల్లీ గానే పోస్ట్ అవుతుంది అన్నట్టు.
సో FS00 లోకి వెళ్ళి ఓకే ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే సో ఇది మనకి ట్రాన్సాక్షన్ అసెట్ అక్విజిషన్ కరెంట్ ఇయర్. ఓకే అసెట్ అక్విజిషన్ సంబంధించింది ఎంట్రీ ఇది. ఓకే ఇది ఎంట్రీ మనకి. ఈ ఎంట్రీస్ కూడా నీకు ఇస్తాను. పోస్ట్ చేస్తే మనకి పోస్ట్ అయిపోయింది. సో తర్వాత దీనికి సంబంధించి మీరు వాల్యూస్ని అప్డేట్ చేయడానికి సో మీరు ABLTT అని చెప్పి ఒక టీ కోడ్ని యూజ్ చేస్తారనమాట. సో డిప్రెషన్ కానీ ఇవన్నీ వాల్యూస్ని అప్డేట్ చేయడానికి ABLTT కోడ్ ABLTT. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించి ఆర్డినరీ డిప్రెషన్ కూడా సో ఈ అసెట్ సంబంధించి ఆర్డినరీ డిప్రెషన్ ఇవ్వచ్చు. ఇది కరెంట్ ఇయర్ అక్విజిషన్స్ అన్నమాట. నాట్ పాసిబుల్ సార్ అది కరెంట్ క్రియేట్ కాలేదనుకుంటా సార్. కరెంట్ ఇది బిల్డింగ్ టు లెగసీ స్టేషన్ అంటే అది లాస్ట్ ఇయర్ది ఉంది. ఇప్పుడు కరెంట్ ఇయర్ది క్రియేట్ చేయలేదు అనుకుంటా. ఇప్పుడు చేశారు కదా కరెంట్ ఇయర్ వాల్యూస్ చేశారు AB01లో. ఇందాక AB01 అని చెప్పి టీ కోడ్ యూస్ చేశారు కదా. సో ఈ టీ కోడ్లో సో ట్రాన్సాక్షన్ టైప్ తీసుకొని ఓకే సో ఇక్కడ డేట్స్ అన్నీ కూడా కరెంట్ ఇయరే ఇచ్చారు కదా. ఓకే మళ్ళీ అసెట్ క్రియేట్ చేయలేదు అనుకుంటా. అసెట్ కరెంట్ ఇయర్ అసెట్ ఎప్పుడైనా ఉండొచ్చు అసెట్. ఓకే వాల్యూస్ని డిప్రిసియేషన్ని నేను ఈరోజు ఎంటర్ చేసుకుంటున్నాను అనమాట. ఆన్ పోస్టెడ్ సిమ్యులేట్ ఆల్రెడీ ఉంది అంట. అకౌంటింగ్ ప్రిన్సిపల్ డిప్రిసియేషన్ అండ్ ఇది కరెంట్ ఇయర్ అక్విజిషన్ అన్నట్టు. అసెట్ వాల్యూ ఓకే అమౌంట్ పోస్టెడ్ సిమ్యులేట్ చేస్తే ఇక్కడ ఆఫ్సెట్టింగ్ ఎంట్రీ అడుగుతుంది. ఆఫ్సెట్టింగ్ ఎంట్రీ ఇవ్వండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే సో ఇది మీరు AW01లో చూద్దాం మనం. సో ఇందాక క్రియేట్ చేసిన అసెట్ నేను 2004 సంబంధించిన అసెట్ వాల్యూ. ఓకే పోస్టెడ్ వాల్యూస్. సో ఇది మనకు చూపిస్తుంది అప్డేట్ అయింది ఆల్రెడీ. ఓకే సో డిప్రిసియేషన్ కూడా అప్డేట్ అయింది. సో 2003 సంబంధించిన అసెట్. సో మీరు చెక్ చేసుకోవచ్చు. SC61లోకి వెళ్ళి మనం ANLC అసెట్ ANLU కంపెనీ కోడ్ ZM01 ట్రై చేసి
చూడండి ఇక్కడ అసెట్ మాస్టర్ రికార్డులో సో మనకి ఇప్పుడు క్రియేట్ చేసిన అసెట్స్ ఏమీ చూపించట్లేదు. సో ఏఎన్ఎల్ఏలో లెగసీ సంబంధించిన అసెట్ ఏమైతే క్రియేట్ చేస్తామో ఈ మాస్టర్ రికార్డ్స్లో ఇక్కడ చూపించట్లేదు మనకి. బట్ మనం క్రియేట్ చేసింది AS03లో AS92లో క్రియేట్ చేసిన అసెట్స్ మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఈ అసెట్ మనం 2023లో కొన్నది అక్విజిషన్ వాల్యూ. ఫస్ట్ అక్విజిషన్ ఇది ఓల్డ్ డేట్తో వేసుకున్నాం మనం. ఇంకో అసెట్ కూడా మనం ఓల్డ్ డేట్ మీద వేసాం, క్యాపిటలైజేషన్ డేట్ వేసాం. కానీ దీన్ని మనం ఏం చేసామంటే AB01లోకి వెళ్ళి కరెంట్ ఇయర్ ప్రొక్యూర్మెంట్ కింద మనం తీసుకుంటాం జరిగింది. So external asset acquisition, current year acquisitions. Okay, old asset కానీ current year acquisitions. Asset acquisition current year. Simulate. ఇక్కడ ఆఫ్సెట్టింగ్ ఎంట్రీ తీసుకోవాలి. Simulate. సో ఎంట్రీ ఇది కరెంట్ ఇయర్లో అక్విజిషన్, కరెంట్ ఇయర్ అక్విజిషన్. ఓకే, అసెట్ ఇప్పుడుది కాదు, ఓల్డ్ది అనమాట. సో ఇప్పుడు ఇది వెళ్ళి మనం చూద్దాం. AW01లో 2004 వర్షిడ్ వాల్యూస్. అక్విజిషన్ 2022 చూపిస్తుంది. 2023 వాల్యూస్ ని మనం అప్డేట్ చేద్దాం. ఇది 2 lakhs 20 లక్షలు పోస్ట్ చేసిన అక్విజిషన్ ఇక్కడ చూపిస్తుంది. 21/3/2004. సో ABLDTలోకి వెళ్ళి ఈ అసెట్కి వాల్యూస్ ని మనం అప్డేట్ చేద్దాం. ఆర్డినరీ డిపోజిషన్ 2000 అంటే మాన్యువల్గా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో అప్లోడ్ ఇది అసెట్ సంబంధించి. సో లెగసీలో ఉన్న అప్పుడు దీని వాల్యూస్ ఏంటి అనేది మనం మాన్యువల్గా కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో మనకి ఎంట్రీ పడింది, ఎర్రర్. అటు మాన్యువల్ లేకుండా ఆటోమేటిక్ ఎట్లా చేయొచ్చు సార్? ఆటోమేటిక్ అంటే 100 అసెట్స్కి ఒకేసారి చేయాలంటే LSNW కానీ LTMC కానీ యూజ్ చేస్తారు. LSNW యూజ్ చేసుకోవడం. L is not possible. New transfer of accumulated value not possible. So values already exist. Ledger group, well, there is either earlier legacy data transfer or mid-year acquisitions. See guys, so ఇది జస్ట్ లైక్ ఒక ఐడియా మీకు. దీనికి సంబంధించి జర్నల్ ఎంట్రీస్ నేను చూపిస్తాను. ఈ బ్లాగ్ ఉంది, చూడండి ఒకసారి. దీంట్లో ఏంటంటే అసెట్ సంబంధించి అక్విజిషన్ ప్రయర్ ఇయర్స్ ఉన్నాయి, కరెంట్ ఇయర్స్ కూడా ఉన్నాయి. సో ప్రయర్ ఇయర్స్ అయితే మనం 2 టీ కోడ్లు. ఓకే, సో ఈ 2 టీ కోడ్స్ ప్రయర్ ఇయర్ అక్విజిషన్స్ అయితే. కరెంట్ ఇయర్ అక్విజిషన్ అంటే ఇది ఈ టీ కోడ్ యూజ్ చేస్తాము. AB01 అని చెప్పి ఇప్పుడు యూజ్ చేస్తాము చూడండి, అది యూజ్ చేస్తాము. అలాగే కుములేటివ్ ABLDT ఇది కూడా యూజ్ చేస్తాము. ఓకే, సో ఇది ప్రాసెస్. ఇది SAP సంబంధించిన OSS నోట్ ఒకటి ఉంది. OSS నోట్ వచ్చేటప్పటికి
సో ఇది ఓఎస్ఎస్ నోట్. అంటే ఎస్ఏపి వాడు ఏంటంటే మనకి కొన్ని ఓఎస్ఎస్ నోట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. సో ఎలా అప్లోడ్ చేసుకోవాలి అని. సో ఈ నోట్ని మనం చదివి అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఈ నోట్స్ ఉంటాయి, ఇవి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఎస్ఏపి పోర్టల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. కరెంట్ ఇయర్ పోస్ట్ అన్ప్లాన్డ్ పొజిషన్. సో ఈ నోట్స్ మనం డైరెక్ట్ ఎస్ఏపి సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది అన్ని సర్వర్స్కి వర్కౌట్ అవ్వవు. ఓకే, సో ఈ సర్వర్స్కి వర్కౌట్ అవ్వాలి అంటే అవి మళ్ళీ దానికి కొన్ని ఇక్కడ చెప్పాడు చూడండి ప్రీ రిక్విజిట్స్, ఇవన్నీ కూడా అప్లై చేయాలి. ఇవన్నీ నోట్స్ అన్నమాట, ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది. సో కొన్ని టెక్నికల్గా ఓల్డ్ సిస్టమ్స్ ఉంటాయి, అవి నోట్స్కి వర్కౌట్ అవ్వాలి, వాళ్ళైనా మైగ్రేట్ అవ్వాలి. సో ఇవి జనరల్గా మనకి ఈ బ్లాగ్ చదివితే మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అన్నది. ఎంట్రీస్ ఇవి. ఓకే, ఇందాక మనం మిడ్ ఇయర్ చేసినప్పుడు అక్విజిషన్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి. ఓకే, సో డిప్రెషన్ కరెంట్ ఇయర్ అక్విజిషన్స్ ఎంట్రీ ఏంటి. సో ఇలా ఎంట్రీస్ కూడా ఉన్నాయి మనకి. ఈ ఎంట్రీస్ మనం చదువుకుంటే ఇంటర్వ్యూలో అడుగుతారు. సో లెగసీ డేటా మైగ్రేషన్ ఎలా చేసావు అంటే, సో కరెంట్ ఇయర్ అక్విజిషన్స్ ఉన్నాయి, మిడ్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ అక్విజిషన్స్ ఉన్నాయి. సో మిడ్ ఇయర్లో చేసేవి ఉన్నాయి, కరెంట్ ఇయర్లో చేసేవి కూడా ఉన్నాయి. సో చేసేటప్పుడు ఇది ఓఏఏక్యూ ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి. ఓకే, సో ఇది ఇందాక చెప్పాను కదా ఓఏఏక్యూ. సో ఇది మార్చుకుంటూ ఉండాలి. ఓకే, ఇది ట్రాన్స్ఫర్ ఓల్డ్ సిస్టంలో ఉన్నప్పుడు ఏంటిది, కరెంట్ ఉన్నప్పుడు ఇది డేట్స్ మార్చుకోవాలి. ఇక్కడ ఇన్ ప్రిపరేషన్, ఆన్ గోయింగ్, అదర్ పోస్టింగ్, ఇవన్నీ కంప్లీటెడ్, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఇది. ఓకే, సో ఇది ఈరోజు కాన్సెప్ట్. విల్ కంటిన్యూ టుమారో.